హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. చికెన్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే నాటు పుట్టగొక్కల కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మంచి పోషకాలు ఉంటాయి ఇందులో. నాటు పుట్టగొక్కల కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నాటు పుట్టగొక్కలు తీసుకున్నాను. ఇవి విలేజెస్లో పుట్టల దగ్గర చెట్లు కింద పెరుగుతాయండి. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. అందరూ పుట్టగొక్కలను స్టోర్ నుంచి కొని తెచ్చుకుంటాం. కానీ ఆ పుట్టగొక్కలకు ఈ పుట్టగొక్కలకు అస్సలు టేస్ట్లో కంపారిజేషన్ లేదండి. ఇవి చాలా బాగుంటాయి. నాటు పుట్టగొడుగులు ఇలా మట్టి మట్టిగా ఉంటాయండి. విడుచుకుపోతే ఇలా వీటిని పుట్టగొడుగులు అంటారు. ఈ పుట్టగొక్కల కూరను చాలా ఇష్టంగా తింటారు విలేజెస్లో. వీటిని బాగా క్లీన్ చేయాలి. మట్టి మట్టిగా బంకగా ఉంటాయి. వీటిని నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి ఒక్కొక్కటిగా మట్టి పోయేంత వరకు రుద్దుకుంటూ కడగాలి. 4-5 సార్లైనా కడగాలండి. మొత్తం మట్టి లేకుండా చాలా బాగా కడుక్కోవాలి. ఇవి సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి. వీటిని మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి. ఇవి మట్టిలో పెరిగినవి కాబట్టి పురుగులు లాంటివి ఉంటాయి. కట్ చేసినప్పుడు బాగా చెక్ చేసుకోండి. 1-2 సార్లుగా చెక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసి కలపండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని వాటిని ప్యూరీ లాగా చేసి వేసుకోండి. ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఇది మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. మొత్తం అంతా ఈ విధంగా ఒకసారి కలిపాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుట్టగొక్కలను ఇందులో వేసుకోండి. వేసి మొత్తం కలపండి. ఈ విధంగా మొత్తం కలిపాక మూత పెట్టి మగ్గనివ్వాలి. మనం వాటర్ లాంటివి ఏమీ యాడ్ చేయకూడదండి. ఎందుకంటే పుట్టగొక్కల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ సరిపోతుందండి పుట్టగొక్కలన్నీ ఉడకడానికి. మరొకసారి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. వాటర్ ఎక్కువగా ఉంటే కనుక మీరు మూత తీసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే గరం మసాలా, కొబ్బరి పొడి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అవేమీ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందంటే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.